వాక్యం మీద మీరు దృష్టి పెట్టగలిగితే వాక్యం మీదే మీకు దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం ప్రకారంగా కార్యాలు మీరు పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ దైవజనులు ఒక సహవాసాన్ని కలుగున్నారండి. ఏ సహవాసం అయితే వాళ్ళు కలుగున్నారో అదే సహవాసం మనకు కూడా కలగాలని వాళ్ళ ఉద్దేశం. బైబిల్లో నేను కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటుంటే మనకు ఒక సహవాసం కావాలి. సహవాసం లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సహవాసం నుండి వేరైన వాళ్ళు ఏమండి ఒక్క ఎద్దుతో పొలాన్ని దున్నగలుగుతారా? ఒక కుటుంబానికి భార్య భర్త ఇద్దరు ఉంటారు. భర్త లేకపోయినా కుటుంబం నడవటం కుంటి పడిపోతుంది. భర్త లేకపోయినా కుంటి పడిపోతుంది. భార్య లేకపోయినా కుంటి పడిపోతుంది. ఒక కుటుంబం నడవాలన్నా ఆ కుటుంబంలో భర్త భార్యకి సహవాసం కావాలి. దుక్కుతున్నారన్నా ఎడ్లకి రెండు ఎడ్లు జతగట్టాలి. యేసు ప్రభు ఒక రోజున ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. ఎవడైనా ఒకడు చీకటిలో ప్రయాణించేటప్పుడు అతనితో కూడా మరి ఒక వ్యక్తిని సహవాసంగా తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ చీకటిలో తొట్టుపడడు. సహవాసం లేకపోతే ఒంటరిగా వెళుతున్నాడు కనుకే అతడు తొట్టుపడిపోతాడు, అంటే భయపడిపోతాడు, కలవరపడిపోతాడు. దేవుడు సహవాసాన్ని మనకి అనుగ్రహించాడండి. ఒంటరిగా ఉండడానికి కాదు, ఒంటరిగా తిరగడానికి, ఒంటరిగా సాగిపోవడానికి కాదు, ఒక సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సహవాసం మనకి దేవుడి రోజున తెలియపరచడం కోసమే, ఆ సహవాసంలో నిలబడి స్థిరపడడం కొరకే దేవుడి మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడుకున్నామండి, దీనిని సహవాసం అంటారు. ఏమంటారు? సహవాసం అంటారు. ఇక్కడ వరకే మన సహవాసం ముగింపబడకూడదు. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మీ సహవాసం అలా కంటిన్యూ అవ్వాలి. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడే అందరు ఇక్కడ పక్కన కూర్చుంటాం, కలిసి ఏకభావంతో వాక్యం వింటాం. వాక్యం అయిపోయిన తర్వాత అందరు కలిసి భోజనం చేస్తాం. అందరు ఇక్కడే కలిసి భోజనం చేసాక ప్రార్థన చేయించుకొని సెలవు తీసుకుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 గంటలే కానీ 3 గంటలే కానీ మీరు ఎంత సహవాసంగా ఇక్కడ ఉండి కలిసిమెలిసి ఉండి మాట్లాడుకొని కలిసి వాక్యం విని కలిసి ప్రాడి కలిసి ప్రభువును స్తుతించి వెళుతున్నారే, మరి ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఈ సహవాసం ఏమైపోతుంది? అందరూ ఒకే మందిరానికి వచ్చేవాళ్లే కదా, అందరూ ఒకే సంఘంలో ఉండేవాళ్ళు కదా. మరి ఈ సహవాసం ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఎందుకు మీలో నిలిచి ఉండట్లేదు? ఇక్కడ ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. ఒకళ్ళు పలకరించుకొని పరామర్శించుకుంటున్నాం, బాగుంది. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకొని సమస్యలు ఒకళ్ళు విని వాటన్నిటి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఈ అనుబంధం మనలో తరుగుతుంది, తగ్గిపోతుంది? దేవుడు దానికి ఇష్టపడక మనకి ఆ సహవాసాన్ని అప్పగించాలని ఈ రోజు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇళ్ళకెళ్ళిన కాడ నుంచి మరి పక్కనే మీరు ఉంటారు. మీ ఇల్లు కూడా పక్కనే, పెద్ద దూరం ఏం కాదు, పక్కనే పలకరించుకొని ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు అడవుల్లో వాళ్ళు ఉంటారు. భక్తి ఏమైపోద్దో, చేసిన ప్రార్థన ఏమైపోద్దో, ఇక్కడ విన్న వాక్యం ఏమైపోద్దో, ఇళ్ళకి వెళ్ళిన కాడ నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ఒకళ్ళకొకళ్ళు విసుపులు చూసుకుంటూ ఉంటారు. ఇళ్ళకి వెళ్ళిన కాడ నుంచి మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు. భేదాభిప్రాయాలతో, భిన్నాభిప్రాయాలతో ఒకరినొకరు తృణీకరించుకుంటూ, ఒకరినొకరు తోలనాడుతూ, ఒకరినొకళ్ళు కనీసం ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వారి ఎడల ఒకళ్ళకొకళ్ళు ప్రవర్తించుచూ ఉంటున్నారు. దేవుడు దానికి ఇష్టపడక
మనకంటూ ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవునితో ఈ సహవాసం కలిగి ఉండకుండా చాలా మంది ఏమనుకుంటున్నారో చూడండి ప్రియులారా. యోబు గ్రంథంలో రాయబడినటువంటి చక్కటి మాట ఒకసారి చూడండి. 34వ అధ్యాయం 9వ వాక్యం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. నరులు దేవునితో సహవాసం చేయుట, నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. చూడండి, అక్కడ నరులు ఏమనుకుంటున్నారంటే, దేవుడితో సహవాసం చేస్తే మాకు ప్రయోజనం ఏంటి, మందిరానికి వెళితే ప్రయోజనం ఏంటి, మందిరంలో పరిచర్య చేస్తే మాకు ప్రయోజనం ఏంటి, సమయాన్ని ఇక్కడ గడిపితే ఇక్కడ ఎళ్ళకాడ కానీ సమాజంలో కానీ ఇంకా వేరే చోట కానీ మాకు ఆరిపోతుంది, సమయం ఎక్కువైపోతుంది, మేము వెళ్ళిపోవాలని ఉన్నంతసేపట్లోనే అంత త్వరగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. కనీసం పరిచర్యలో కూడా లేకుండా. అంటే ఇక్కడ ఉంటే ఏం ఉపయోగం, మాకు అక్కడ బయట పని ఉంది. అంటే దేవుడి కంటే ఎక్కువ పని మనం చేస్తున్నామండి. దేవుడి పని కంటే ఎక్కువైన పని ఏదన్నా మనకు ఉంటుందండి. మరి ఏంటో ఇక్కడ ఉన్న కాడ నుంచి పరిగెత్తాలి, పరిగెత్తాలి, వెళ్ళిపోవాలి. ఆరిపోతుంది అన్నట్లుగా, ఏదో ఆరిపోతుంది అన్నట్లు. ప్రయోజనం ఏంటి మాకు, ఆయనలో సహవాసంలో పరిచర్యలో ఉంటే ప్రయోజనం ఏంటి అని ఎవరు అనుకుంటున్నారు? నరులు అంటే ఎవరు? బైబుల్ ఆదికాండంలో మనం చదువుతా ఉంటుంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు నరుల కుమార్తెలతో దేవుని కుమారులు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నరులు అంటే ఎవరు? పాపంలో ఉన్నవారు, శపించబడిన అనుభవాలలో ఉన్నవారు. ఈ నరుల గుణాలు దేవుని బిడ్డలైనటువంటి మనకి అబ్బుతున్నాయి. ఆ అలవాట్లు అబ్బుతున్నాయి. ఎట్లాగా? దేవునిలో ఉంటే మాకేంటి, మాకు ప్రయోజనం ఏంటి, సంఘంలో ఆ పరిచర్యలో ఉంటే ప్రయోజనం, అక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు సంపాది, అట్లా ఎట్లా ఈ ప్రయోజనాలు బయట వాటిని ఎత్తుకుంటున్నారు. దేవుళ్ళు ప్రయోజనాన్ని గుర్తెరగలేకపోతున్నారు. చూడండి ప్రియులారా, లోకంతో నీ సహవాసం ఉంటే దేవుడు ఏమంటాడంటే, లోకపు స్నేహం దేవునికి వైరం. లోకంతో స్నేహం చేస్తే దేవుడికి అది వైరం. ఆ సహవాసం దేవుడికి నిన్ను శత్రువులుగా మారుస్తుంది. బైబిల్లో నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తా, చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని తీసి ఒకసారి చదవండి. మరొకళ్ళు 28వ అధ్యాయం 7వ వాక్యం, అదే సామెతల గ్రంథంలో రెడీగా ఉండండి. అది ఎన్నో వాక్యం? 31:3 చదువుతున్నారు, వినండి. నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. చూడండి, ఎవరు బిడ్డలైన పురుషులతో గాని మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని? నీ బలమును ఎవరికి ఇవ్వద్దు, నీ బలములో ఉన్న గుట్టు స్త్రీలకు అప్పగించుకోబాకు. ఇట్లా అప్పగించుకున్న సంసోను బలమంతా పిండేసింది. ఎవరు? దెలీలా. తన బలమంతా, తన గుట్టంతా ఎవరికి అప్పచెప్పింది? స్త్రీకి ఇచ్చేసింది, స్త్రీకి అప్పచెప్పేసింది. సంసోను ఏమైపోయాడంటే, అతనిలో ఉన్న బలమంతా కోల్పోయి బలహీనుడైపోయాడు. ఆ స్త్రీలతో నువ్వు సహవాసం చేస్తే, ఆ స్త్రీలు రాజులనే నశింపజేసిన వాళ్ళు. ఆ స్త్రీలతో సహవాసం చేయకు. అది నీ బాడీకి మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు. మరొక మాట 28వ అధ్యాయం 7వ వాక్యంలో చదివితే, చదవండి ఆ మాట. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరులతో సహవాసం చేసే
చేసేవాడు, తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి అక్కడ ఎవరితో సహవాసం చేసేవాడు అంట? తొంటరోళ్ళతో. తెలుసా మీకు? ఎవరైనా కనపడతారా? ఓయ్ ఎంత తొంటరోడు వేరు నువ్వు. ఆ తొంటరోడితో సహవాసం చేసేవనుకో తండ్రికి ఏం తీసుకొచ్చి పెడతాడు? అపకీర్తి తెచ్చును. అపకీర్తి తీసుకొచ్చి పెడతాడు. అంటే ఇప్పుడు నీ సహవాసం తొంటరోళ్ళతో ఉండకూడదు, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా. తొంటరోళ్ళతో సహవాసం చేయకూడదండి. కొంతమంది నోటు దూరంలో ఉంటారు, ఓరక వాగినోళ్ళు వాగినట్టే ఉంటారు. నోటికి ఏ మాట వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళతో కొంతమంది వెళుతూ ఉంటారు. మరి కొంతమంది కుయుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కుయుక్తిగా ఉండే వాళ్ళతో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఈ తొట్టులోడితో వెళ్ళే వరకు నీ తండ్రికి అపకీర్తిని తీసుకొచ్చి పెడతావు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 24, 25 వాక్యాల్లో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి, చదవండి. 22 అధ్యాయం 24, 25 సామెతల గ్రంథం. సహవాసము చేయకుము. కోప చిత్తునితో సహవాసం చేయకుము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. క్రోధము గల వాళ్ళతో పరిచయము కలిగి ఉండకుము. నీవు వారి మార్గములను అనుసరించి నీవు వారి మార్గములను అనుసరించి ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావేమో. చేతిలో చేయి వేయువారితోను చాలిక ఏం తెచ్చుకుంటాము? కోప చిత్తుడితో సహవాసంగా ఉంటే, క్రోధం గల వాళ్ళతో సహవాసంగా ఉంటే ఏం తెచ్చిపెట్టుకుంటావు? నీ ప్రాణం మీదకి ఉరి తెచ్చిపెట్టుకుంటావు. వాళ్ళతో సహవాసం చేయబాకు. ఇంకా బైబిల్లో మనం చదువుతూ ఉంటుంటే అన్యజనులతో సహవాసం చేయకూడదంట, అన్య దేవతలతో సహవాసం చేయకూడదంట. ఏమండి? ఎవరెవరితో సహవాసం చేయకూడదు? అన్యజనులతోనూ అన్య దేవతలతోనూ సహవాసం చేయకూడదు. ఇంకా అక్కడి కింద రాస్తూ ఉంటే 13వ అధ్యాయం 20వ వాక్యం సామెతల గ్రంథం 13:20. జ్ఞానులు సహవాసము చేయువాడు మరొకళ్ళు 106:35 వాక్యం తీసి రెడీగా ఉండండి. 106వ అధ్యాయం సామెతలు కీర్తనల గ్రంథం 106:35 తీసి సిద్ధంగా ఉండండి. ఆ జ్ఞానుల సహవాసము, చేయువాడు జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోవును. చెడిపోతాడు. చూడండి పిల్లరా, ఇప్పుడు నీ సహవాసం ఎవరితో ఉండాలి? నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? మూర్ఖులతోనా? లేకపోతే బైబిల్లో చెప్పబడినట్లుగా కోప చిత్తులతో సహవాసం చేస్తున్నావా? లేదా తొంటరోళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నావా? స్త్రీలతో పురుషులతో సహవాసం చేస్తూ ఉన్నావా? గర్ల్ ఫ్రెండ్ లేదా? బాయ్ ఫ్రెండ్ లేడా? అంటే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ తో చేయాలి కానీ బాయ్తో ఎందుకు ఫ్రెండ్షిప్? కొన్ని రోజులు గర్ల్ బాయ్తో ఫ్రెండ్షిప్ చేసి బాయ్ ఫ్రెండ్షిప్ అని కొంతకాలం వెళ్ళిన తర్వాత అదే బాయ్ ఫ్రెండ్షిప్ శివరాత్రికి ఏ ఫ్రెండ్షిప్ అవుతుంది? లవర్షిప్ అయిపోతుంది. ఈ బాయ్ గా ఉన్నవాడు గర్ల్ తో ఫ్రెండ్షిప్ ఎందుకంటే వీడు ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళిద్దరు లవర్షిప్స్ అయిపోతున్నారు. ఉండకూడదండి. ఈ రోజులను బట్టి, ఈ కాలాన్ని బట్టి చూస్తే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, పురుషులు జాగ్రత్తగా ఉండాలి. పురుషులు స్త్రీలు చేతుల్లోకి పెట్టకూడదు వాళ్ళ బలాన్ని, లేదా స్త్రీలు పురుషుల్లోకి పెట్టకూడదు వాళ్ళ బలాన్ని. ఒకళ్ళొకళ్ళు పీల్ చేస్తారు, అప్పుడు ఇద్దరు నశించిపోతారు అట్లా చేస్తే. అందుకే దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు యేసయ్యతో లేదా దేవునిలో మీ సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ 106వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 35వ వాక్యంలో చదువుదాం. ఎవరితో అంటండి? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నావు నువ్వు. చూడండి, ఎవరితో చేశాడ? అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళు చేసినట్లుగా లేనిపోయేవన్నీ నేర్చుకొని
వాళ్ళు చేసినట్టుగా లేనిపోయినన్ని అలవాటు చేసుకొని, వాళ్ళ మాటలు అలవాటు చేసుకొని, వాళ్ళ పద్ధతులు అలవాటు చేసుకొని, వాళ్ళ నడకను అలవాటు చేసుకొని, అదే తీసుకొచ్చి ఇంట్లో నువ్వు నడుస్తున్నావు, సంఘంలో నడుస్తున్నావు. దేవుడి దృష్టికి నిన్ను నీవుగా మరి ఆయాసకరముగా మార్చుకుంటున్నావు ఆ అలవాట్ల వల్ల. ఏమండి, నువ్వు మాట్లాడే అపకీర్తి మాటలు అది దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు నడిచే వంకర మార్గాలు దేవుడికి ఇష్టం ఉండవు. నువ్వు చేసే చెడు పనులు దేవుడు ఇష్టపడడు. అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపం, లేకపోతే ఇట్లాంటివి దేవుడు ఇష్టపడడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావు? అన్యజనుల దగ్గర నేర్చుకొని దేవుడి దగ్గర మరి అట్లా నడిస్తే దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. అట్లాగా ఉంటే వాళ్ళ పైన దేవుడు కోపగించుకుంటాడు. ఈ పద్ధతి సొలొమోను గారు నడిచాడండి. దావీదు మందిరం కడదాం అనుకునేటప్పుడు మరి దావీదుతో దేవుడు చెప్తాడు, దావీదు, నేను నీ చేత కాదు మందిరం కట్టాలనుకుంది, నీకు పుట్టబోయేవాడు అడుగు సొలొమోను ద్వారా నేను కట్టించబోతున్నాను మందిరం అంటాడు. అంత గొప్ప సొలొమోను శృంగారమైన గొప్ప మహిమకరమైన ఒక మందిరాన్ని నిర్మించి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి ఒక మంచి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సొలొమోను గురించి ఎంతో గొప్ప గొప్ప సాక్ష్యాలు మనకి తెలుసండి. చివరికి సొలొమోను జీవిత చరిత్ర చివరికి వెళ్ళేటప్పటికి అతడంట 700 మందిని ఉపపత్నులు పెట్టుకొని ఉన్నాడంట. ఎంతమందిని? ఉపపత్నులు అంటే అర్థం ఏమిటి తెలుసా? ఉపపత్నులు అంటే అర్థం ఏంటంటే ఉంచుకున్నాడు, లేదా వాళ్ళతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఎవరు? సొలొమోను గొప్ప మందిరం కట్టిన వాడే, గొప్ప సేవ చేసి నాకు అష్టైశ్వర్యాలు వద్దయ్యా, ఈ ప్రజల్ని పరిపాలించడానికి న్యాయబద్ధమైన బుద్ధి వివేకాలు ఇవ్వాలి కోరుకున్న వ్యక్తి. చివరికి 700 మంది ఉపపత్నులు పెట్టుకొని 300 మంది భార్యలను కలుగున్నాడు. టోటల్ గా వస్తే 1000 మంది. ఎవరికి? సొలొమోనుకి 1000 మంది స్త్రీలు ఉన్నారు. ఆ చరిత్ర నేను చదువుతూ ఉండేటప్పటికి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ 1000 మంది స్త్రీలతో సొలొమోను సహవాసం చేశాడంటండి. సహవాసం చేసి ఆ 1000 మంది స్త్రీల పోరు వలన సొలొమోను 1000 మందికి వశమైపోయాడంట. సొలొమోను గుట్టంతా స్త్రీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే అన్య స్త్రీలతో సహవాసం చేసిన సొలొమోను అన్య దేవతల్ని ఆరాధించడం మొదలు పెట్టాడు. ఎవరు? సొలొమోను దావీదు కుమారుడు, మందిరం కట్టిన వ్యక్తి, బుద్ధి జ్ఞానాలు కావాలని కోరుకున్న వ్యక్తి. ఎంత భక్తిగా జీవించాడో, ఎంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించాడో, అట్లాంటి సొలొమోను ఈ రోజున ఏమయ్యాడంటే అన్య దేవతలకి బలిపీఠాలు కట్టి పూజ పునస్కారాలు చేస్తున్నాడు. అది చదవండి మీరు, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. మరి ఆ అధ్యాయాన్ని ప్రారంభించి మనం చదువుతూ ఉంటే అక్కడ స్పష్టంగా రాయబడతా ఉంటుందండి. అక్కడ రాజకుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేసిరి. చూసారా? ఎంతమంది భార్యలు ఏం చేశారంట? అసలు పెళ్లి ఎవరు చేసుకున్నాడు? ఫరో కుమార్తెలు చేసుకున్నాడు. ఇంకా ఎంతమందిని పెట్టుకున్నాడు? 300 మందిని పెట్టుకున్నాడు, ఉంచుకున్నాడు. కామాతురత కలిగిన వాడే. ఎంతమందిని పెట్టుకుంటే వీళ్ళందరి మధ్య ఇప్పుడు సొలొమోను ఏమైపోతున్నాడంటే వాళ్ళందరి ద్వారా అన్య దేవతల వైపుకు తిప్పబడిపోయాడు. ఆయన హృదయాన్ని త్రిప్పేసారు. అయిపోయింది. ఇక సొలొమోను చరిత్ర క్లోజ్. త్రిప్పబడిన తర్వాత ఏం జరిగిందో చదువుదాం. అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయింది. చూడండి ఒక్కసారి. దావీదు కూడా తక్కువడే కాదు. దావీదు కూడా చాలా మంది భార్యల్ని కలుగున్నాడు. మరి ఇక్కడ చూడండి, దావీదు కంటే హీనమైపోయాడు కొడుకు సొలొమోను. మందిరం కడతానంటే దేవుడు అడ్డుపడి నీవు కాదు కట్టేది సొలొమోను అన్నాడు. చూడండి ఎంత మర్మంగా ఉంది.
మంచోడు అని కట్టించాడు మందిని. చివరాఖరికి ఏమైపోయాడు సొలొమోను? చెడిపోయాడు, హృదయం తిప్పబడింది. ఇప్పుడు మళ్ళీ వాక్యం ఏమని రాయబడిందంటే దావీదంత యథార్థంగా లేడు. మరి దావీదే యథార్థంగా ఉంటే దావీదుతోనే మందిరం కట్టియొచ్చుగా. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రశ్నించుదామా? దేవుణ్ణి మనం నిలదీద్దామా? అనరాదు, అట్లా అనరాదు. ప్రియులారా, ఎవరి జీవితం కూడా దేవుడు నిర్ణయించడు. ప్రభు ఏమంటాడంటే, మనం ఆ ముందు కాండాల్లో చదువుతూ ఉండేటప్పుడు నేడు మరణమును జీవమును మేలును కీడును ఆశీర్వాదం నీ ముందు పెట్టా, ఏది కావాలి నువ్వు కోరుకో, నిర్ణయించుకో, ఆలోచించుకో అని చెప్తే, ఇప్పుడు మనిషి ఎన్నుకుంటున్నాడండి. ఏమి ఎన్నుకుంటున్నాడు? మంచి కావాలనుకున్న వాళ్ళందరూ మంచి వైపు వెళ్ళిపోతున్నాడు. చెడు కావాలనుకున్న వాళ్ళందరూ చెడుని ఎన్నుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మంచిగా వెళితే ఏం జరిగిందో బైబుల్ చక్కగా రాయబడింది. చెడ్డ వాటిని కోరుకుని వెళ్ళే వాళ్ళకి ఏం జరిగిందో బైబుల్ రాయబడతా ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కూడా ఎట్లా అయిపోతాడని దేవుడు, మరి ఒకవేళ ఆయన మన పుట్టు పూర్వోత్తరాలు ఎరిగిన దేవుడు అయినప్పటికీ కూడా ఒక మనిషి నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని అతనికి అప్పగిస్తే అతను ప్రారంభ దశ కంటే ముగింపు దశ భయంకరంగా మార్చబడిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అండి, ముగ్గులు పెట్టుకోవటం మనకు అవసరమా? గుమ్మానికి కొబ్బరికాయలు కట్టడం అంత అవసరమా? నల్లతాళ్ళు గుమ్మడికాయలు ముళ్ళకంపలు కట్టుకోవడం అంత అవసరమా? వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. పసుపు కుక్కలతో మనకు పని లేదు. నువ్వెవరివి? సర్వోన్నతుడైన దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళు మీరు, ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు. ఈ అలవాట్లు మనకెందుకు పిల్లరా? ఈ అలవాట్లు మనకు ఉండకూడదు అసలు. దేవుని స్తోత్రం. ఆ అలవాట్లు మనం నేర్చుకోకూడదు. దావీదు కుమారుడు సొలొమోను అలవాటు చేసుకొని నాశనం అయిపోయాడు. ఆ అలవాట్లు, ఆ శకునాలు చూసే అలవాట్లు, ఆ సమయం మంచిది కాదు, ఈ సమయం మంచిది కాదు అని ఆ అలవాట్లు మనకి ఉండకూడదు. అవి మనవి కాదు, అన్య దేవతల ఆచారాలు, అన్యుల ఆచారాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసినప్పుడు ఏ దోషమైన కొట్టివేయబడింది, కీడైనా తొలగిపోతాడు. మీరు విశ్వాసం అనేది దేవుడి మీదే ఉంచాలి. ఇవన్నీ వింటారా? మనం చేసి మనమే చేస్తాం. సంఘంలో ఎంత చెప్పినా వెంటనే విని బాగానే తలలో ఊపుతాం. ఎండకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి సమయం చూసుకొని వస్తారు. సమయం చూసుకొని వచ్చి, అయ్యా మీరు ఈ టయానికే రండి. ఏమా ఈ టయానికి ఎందుకు రావాలి? ఈ టైం మంచిది అన్నారండి. ఆయన మంచిది అన్నప్పుడు మరి ఆయనే తెచ్చి చేపించుకోపోయావా? స్వప్నం విన్నారా? ఆయన మంచిదని చెప్పాడు, పోనీ ఆయనే తెచ్చి కొబ్బరికాయ కొట్టి కడ్డీలు వెలిగించి చేసుకోకపోయావా? మరి నన్ను ఎందుకు మళ్ళీ పిలిచేది? అక్కడేమో అడగటమా, ఇక్కడేమో నన్ను పిలిచి ప్రార్థన చేపించటమా? ఇదేమన్నా బాగుందా మీకు? ఇది న్యాయంగా ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయకూడదండి. ఇవన్నీ మీరు చేసి ఆశీర్వాదాలు పొందుతారనుకుంటారా? పొర్రపాటు బాగుంది. నేను 100% చెప్తా ఈ మాట. ఆశీర్వాదాలు పొందరు. ఇవన్నీ చేసి అన్య దేవత ఆచారాలు అనుసరిస్తే ఏ దీవెన రావు. అలవాట్లు మీరు నేర్చుకోవడం ఏంటండి? ఇంకా నేను చెప్పాలనుకుంటే, అసలు ఒక రోజున మరి అన్య జనులు వచ్చి మన దైవజనుడు, మన పెద్దోడైనటువంటి వాళ్ళ కుమార్తెని వివాహం చేసుకుంటానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీరు వివాహం చేసుకోవాలనుకుంటే మీరు సున్నతి చేయబడాలి. మా పద్ధతి ప్రకారం సున్నతి చేస్తేనే పిల్లలు బయటకు ఇస్తాం. మీరు సున్నతి లేనివాడు కదా, మీకు మేము పిల్లలు ఎలా ఇవ్వాలి అని మాట్లాడి, అప్పుడు వాళ్ళు అంటారు కదా, సరే మీరు అనే సున్నతి ఏదో మేము పొందుతాం, ఆ దేవుడికి మేము ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు మాకేమన్నా అని కోరుకున్నాం. వాళ్ళు సున్నతి పొందిన తర్వాత, అంటే సున్నతి అంటే అర్థం ఏంటి? మారు మనసు, బాప్తిస్మము, రక్షణ. ఇవి పొందిన వాళ్ళకే వాళ్ళ పిల్లలు ఇచ్చారు దేవుడి బిడ్డలు. బైబిల్లో పాత నిబంధన చరిత్రలు. మరి మన బిడ్డల్ని ఎవరికి ఇస్తున్నాం? మన బిడ్డలు ఎవరి దగ్గరికి వెళుతున్నారు? వాళ్ళు ఎవరెవరు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మనం ఎట్లాంటి ఒక కట్టుదిట్టమైన కట్టుబాట్లు మనం పెడుతున్నామా? దేవుడిని నమ్ముకున్నావా? రక్షణ పొందావా? ఇది నువ్వు ఎందుకు అడగట్లేదు? పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆస్తి ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, ఇచ్చేయటం. మహా అయితే 1 సంవత్సరం రోజులు సుఖంగా ఉంటారే, తర్వాత నుంచి మళ్ళీ మొదలైక
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులు దండం పెట్టి చెప్పే మాట ఏంటంటే, అన్య జనులతో అన్య దేవతలతో మనకి సహవాసం ఉండకూడదు. ఒకవేళ ఉందా, సొలొమోను జీవితం పతనమైనట్లుగా మన జీవితాలు పతనం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు వివాహాలు చేసుకోవాలి. మీరు అడగాల్సింది కూడా మొదట అదే, పిల్లడు బాప్తిజం పొందాడా, పిల్ల బాప్తిజం పొందిందా. మీకు కొడుకులు ఉన్నారనుకో, కొడుక్కి భార్యను తీసుకురావాలనుకో, ఏం చేసిందో కాదు, ముందు బాప్తిజం పొంది మార్మల్స్ పొంది రక్షణ పొందారా, ఇది మీరు చూసుకోవాలి. తర్వాత ఆస్తి గొడవలు అయ్యి చూసుకోవాలి. ఒకవేళ మీ అమ్మాయికి అబ్బాయిని ఇవ్వాలనుకో, అబ్బాయి ఏం చేస్తాడు, డబ్బు ఉందా, అదా ఇదా కాదు, మార్మల్స్ పొంది రక్షణ పొందాడా, ఏ సంఘానికి వెళ్తారు. ఎవరన్నా పెళ్ళిళ్ళు మీరు మాట అడుగుతారండి? ఎవరు అడగరు మనవాళ్ళు అసలుకి మాటలు. ఇవే ఊరు కూడా మాట్లాడరు. ఎంతవరకు లక్షిస్తారంటే చాలేగా దిగటమే రంగంలోకి. ఎంతకాలం తింటారు లక్ష, ఎంతకాలం తింటారండి లక్షలు. ప్రియమైన దేవుని బిడ్డ, లక్షలు కాదు చూడాల్సింది, రక్షణ ఉందా లేదా అది మనం చూడాలి. మన బిడ్డల భవిష్యత్తులు దీవించబడాలంటే రక్షణ ఉందో లేదో చూడాలి. వీళ్ళు చూడండి, రక్షణ పొందితేనే మా పిల్లలు మీకు ఇస్తామంటున్నారు. వాళ్ళు మరి తప్పలేక పిల్ల కావాలంటే రక్షణ పొందాలి, రక్షణ పొందితే పిల్లలు తీసుకెళ్ళి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నీ సహవాసం దేవుల్లో కొనసాగాలి. చూడండి, మనం ఎవరితో సహవాసం చేయాలి. ఇప్పుడు వరకు ఎవరితో సహవాసం చేయకూడదు విన్నాం. మూర్ఖు చిత్తులతో మనం సహవాసం చేయాలి, కోప చిత్తులతో సహవాసం చేయకూడదు, ఇంకా రాయబడినట్లు తొంటరోళ్ళతో సహవాసం చేయకూడదు. నీ బలాన్ని స్త్రీల చేతుల్లో కానీ పురుషుల చేతుల్లో కానీ నువ్వు పెట్టకూడదు. వాళ్ళతో స్త్రీలతోనే సహవాసం చేయాలి, పురుషులతో సహవాసం చేయాలి. స్త్రీలకి ఫ్రెండ్లు ఉండకూడదు, పురుషులకి గోల్ ఫ్రెండ్లు ఉండకూడదు. ఉన్నారో మీ బెండ్ తెస్తారు, ఆ ఫ్రెండ్లు ఉన్నారనుకో, ఒకరి బెండ్ ఒకరు తెస్తారు. లేని ఫ్రెండ్ బాధ ఎందుకు వచ్చింది, ఎవరి ఫ్రెండ్లు ఆడుకుంటే సార్. ఆమె అసలుకే రోజులు మంచివి కాదు, పరిస్థితులు బాగాల, వాయు వరుసలు తప్పి కొనసాగే రోజులు ఇవి. వాయు వరుసలు లేవండి ఈ రోజుల్లో. పెద్దమ్మని లేదు, చిన్నమ్మని లేదు, పెదనాన్నని లేడు, చిన్నాన్నని లేడు, అక్కని లేదు, చెల్లెని లేదు, తమ్ముడని లేదు, అన్నయ్య అని లేదు, తల్లి అని లేదు, కొడుకు కూతుడు అని కూడా. వాయు వరుసలు లేని రోజులు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నీ సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? చూడండి, బైబిల్ తెరిచి ఆ మాటలు మీరు చదవండి. బైబిల్లో రాయబడినటువంటి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యం నుండి ప్రారంభిద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదువుకుందాం. త్వరగా చదవండి. 5 నుండి 9 వరకు చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత అందరూ మౌనంగా ఉండాలి, వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. పిల్లలు చదవండి. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, మిగిలి ఉన్న ఏ జనులు, మిగిలి ఉన్నటువంటి ఈ అన్య జనుల యొక్క సహవాసము చేయకుండా, వారి దేవత పేరులను ఎత్తకుండా, వాటి తోడని ప్రమాణం చేయకుండా, పూజింపకుండా, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనమును మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయబడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ప్రేమించాలంటండి?
పైన చెప్పబడినటువంటి ఎవరితో మీరు సహవాసం చేయకూడదు. ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకొంటూ మీరు దేవునితో సహవాసం చేయాలి, ఆయన్ని ప్రేమించాలి. అట్లా చేసిన ఎడల మనకి నష్టాలు ఏమిటో పైన మనం ముందే విన్నామండి. అట్లా చేయకుండా దేవునితో మనం సహవాసం కలిగి ఉందుము గాక. ఆమేన్. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం తీసి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే అదిగో దేవునితో సహవాసము కలిగి ఉండవాలి. అందరూ ఆమేన్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్. ఎవరితో సహవాసం చేయాలంటండి? దేవునితో సహవాసం చేయాలి. మనం ఆ దేవుడితోనే మనం కొనసాగాలి. దేవుడితో సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి? జతేసుకొని తిరగడమా? సహవాసం అంటే ఏంటి? ప్రార్థనలో గడపడం. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో సహవాసం అంటే ఏంటండి? ప్రార్థనలో ప్రతి నిత్యము గడపడం. ఎంతమంది ఇళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నారు? ఉందా సహవాసం దేవుడితో? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఉందా సహవాసం దేవుడితో? ఎంతమంది దేవుని ధ్యానంలో, పాటల ధ్యానంలో, వాక్య ధ్యానంలో ఉంటున్నారో వాళ్ళు దేవుడితో సహవాసం చేస్తున్నారు. లేదు మందిరానికి వెళతాం, మందిరంలో గడుపుదాం, మందిరంలో ప్రార్థన చేసుకుందామని మందిరాన్ని కనిపెట్టుకొని ఉంటే మీరు దేవుడితో సహవాసం చేస్తూ ఉండే మనుషులు. మందిరానికి రాలేదేంటంటే కుదరలేదండి, మందిరానికి రాలేదేంటంటే బాగోలేదండి, మందిరానికి రాలేదేంటంటే ఎన్నో సాకులు, ఏవో మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి దూరంగా ఉండి నువ్వు ఏం సంపాదించగలుగుతావు? ఆరోగ్యం వచ్చిందా? ఆశీర్వాదం వచ్చిందా? సంపదలో దీవెనలు ఉంటాయా? ఏది ఉండదండి. అందుకే నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు సకల ఆశీర్వాదాలు నీ దగ్గరకు వచ్చేస్తాయి. మందిరానికి రాలేదంటే సాకులు చెప్పకూడదు. అసలు మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఉండకూడదు. మందిరం లేదే నేను లేనన్నట్లుగా మీరు ఉండాలి. దేవుడు లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను అన్నట్లుగా మీరు నడవాలి, జీవించాలి. అట్లా యేసయ్యతో కాకుండా మూర్ఖు చిత్తులతో, తర్వాత తొంట్రోళ్ళతో, తర్వాత మూర్ఖులతో, లేకపోతే కోపిష్టులతో, రకరకాల మరి వీళ్ళేదో కొంచెం వెరైటీగా ఉన్నారు, హుషారుగా ఉన్నారని వాళ్ళని వీళ్ళని వెంబడించి వెళ్ళిపోయేవనుకో, వాళ్ళ సహవాసానికి వెళ్ళేవనుకో, నీ జీవితం పతనావస్థకు వెళ్ళిపోతుంది. నాశనం అనే మార్గం మీ పరిస్థితులు దిగజారిపోతాయి. అందుకే ఆ సహవాసం మనం దేవునితో మనం సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా సహవాసం చేయటం లేదండి. ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా సహవాసం చేయటం లేదు. కానీ దేవుడితో సహవాసం అసలే లేదనుకోండి, ఇంట్లో వాళ్ళతో కూడా అసలుగా సహవాసం లేదనుకోండి, ఎక్కువ శాతం సహవాసం అంతా టీవీకి ఎక్కువైపోయింది. వీళ్ళ సహవాసం ఎవరితో ఎక్కువసేపు గడుపుతున్నారు? ఇంటికి వచ్చిన కాడి నుండి అసలు దేవుడు లేకపోయినా, అన్నం లేకపోయినా బతుకుతారు, కానీ టీవీ లేకపోతే బతకట్లేదండి. అంటే సహవాసం అంత బలపడిపోయింది మీ ఇద్దరికి. ఏమైందండి? అంత బలపడిపోయింది, అంత స్ట్రాంగ్ అయిపోయింది, అసలు అంత డీప్ గా మీరిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకుంటారనమాట. నెల అయిపోయి ఒక నెల కాస్త బిల్లు కట్టుకోవటం లేట్ అయిందంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కిరి బిక్కిరి అయిపోతారు. ఆ ఒక్క రోజు లేట్ అయితే ఆ బిల్లు, అదే నెలకు ఒకసారి కదా బిల్లు కట్టుకునేది, టీవీకి రీఛార్జ్ చేయించే, ఒక్క రోజు లేట్ అయితే ఒక్కరి బిక్కిరి అయిపోతారు. కారణం ఏంటంటే మీ బలం, మీ సహవాసం దాంట్లో బాగా బలపడిపోయింది అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా కాదు, మీ సహవాసం దేవునితో ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా 1వ అధ్యాయం 9వ వాక్యం, అదే కొరింథీయుల పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా ఎవరు సహవాసం చేయాలంట? మొదటేమో తండ్రి అయిన దేవుడితో సహవాసం చేయాలి, రెండోదిగా కుమారుడైన దేవుడితో సహవాసం చేయాలి. తండ్రి అయిన దేవుడు అంటేనేమో ప్రార్థన,
ప్రార్థనా జీవితం. కుమారుడైన యేసయ్యతో అంటే ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అక్కడ కుమారుడితో సహవాసం అంటే ఏంటో చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుడి యొద్ద ఉండెను, ఆయన మూలమునే కలిగినవి, ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలుగించుచు ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వాక్యంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యము శరీరధారి అయి భూలోకానికి వచ్చిందంటండి. చెప్పండి, ఇప్పుడు శరీరధారి అయి ఎక్కడికి వచ్చిందంట? భూలోకానికి వచ్చింది. ఆ వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యమై వాక్యముగా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఆమేన్. రెండోదిగా మీరు ఎవరితో సహవాసం చేయాలంటే వాక్యముతో సహవాసం చేయాలి. మొదటేమో ప్రార్థనా సహవాసం దేవుడితో, రెండోదేమో కుమారుడైన క్రీస్తుతో. మరి వాక్యములో సహవాసం కలిగి మీరు ఉండాలి. వాక్యాన్ని ధ్యానించండి. రోజుకి ఆదికాండం నుంచి 3 అధ్యాయాలు చదవండి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు? 3 అధ్యాయాలు చదవండి. చదువు రాకపోయినా బైబిల్ ముందు పెట్టుకొని కూర్చోండి. ఆమేన్. రాకపోతే నన్ను పిలిపించి చదివించుకోండి. వాక్యం రాదు అనుకుంటే ప్రభుని అడగండి, నాకు వాక్యం చదవడం నేర్పించాయని ప్రభుని అడగండి. తిప్పుకోవటం వండుకోవటం ఊడ్చుకోవటం ఉతుక్కోవటం అయిపోయింది. ఇక రోజు గడిచిపోయింది. 24 గంటలు అయిపోయింది. రోజు 24 గంటలు అయిపోయింది. ఉదయం లేచి కాడ ఉసుకుతారా? ఉసుకుల కాడ నుంచి మరి కాసేపు నడుము నొప్పులు ఆపుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? గట్టిగా కడుపు నిండా పట్టించి 2 గంటలు పడుకుంటే కానీ మళ్ళీ సాయంత్రం పనులు అవ్వవు. ఇప్పుడు పడుకోకపోతే అవ్వదు. మళ్ళీ వీళ్ళ పని ఎట్లుంటుంది? పని చేసుకునే వాళ్ళు ఉదయాన్ని అడపడ లేచి డాక్టర్ 4 పనులు చేసేసి కూలి పనులు పోతారు. పనులు పోయి వచ్చిన కాడ నుంచి ఇక మళ్ళీ ఇంట్లో పనులు ఆ పనులు చేస్తారా? వాళ్ళంతా అలసిపోయి వచ్చాము. ప్రార్థన ఏం చేసుకుంటాం? టీవీ ముందు అయితే కూర్చుంటాం, ప్రార్థన చేసుకోలేదు. ఇట్లా అయిపోయిందని పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సహవాసం వాక్యముతో ఉండాలి. ప్రైజలో ప్రార్థనకు రాలేదేంటమ్మంటే, అయ్యా ఎక్కడ కుదురుతుందయ్యా, ఎక్కడ ఈ మాట మీ నోట్లోకి నేను వినకూడదు. ఆ మాట నేను వినకూడదు. ఎందుకంటే కొంతమంది ఎళ్ళకు వెళ్ళి నేను ప్రార్థన చేయడానికి ఇల్లు దర్శించి ప్రార్థన చేస్తూ ఉంటాను కదా. అడిగినప్పుడు ఏమో ప్రార్థన ఎక్కడ కుదురుతుందయ్యా అంటే ఏంటి అంటే, నీకేం కుదరట్లేదు, దేవుడికి పని పాట లేదు, నాకు పని పాట లేదు. ఏమైంది దేవుడు పెట్టాలి? ప్రార్థన అంటే జీవితంలో ఒక పార్ట్ అనుకోవద్దు. వాక్యము, ప్రార్థన, దేవుడే మన జీవితం అండి. మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అన్నం వండుకొని తినడం మన 24 గంటల్లో ఒక భాగం. తిన్నది మరి పని చేసుకోవడం ఇది ఒక భాగం. కుటుంబాన్ని పోషించుకోవడం ఒక భాగం అయితే, మరి అదే భాగంలో 4వ భాగం దేవుడిని ప్రార్థన చేసుకోవడం అనుకోవద్దు. మీరు అట్లా అనుకోవద్దు. భాగం కాదు. దేవుడిని ప్రార్థించుకొని దేవుళ్ళు జీవించడం అనేది భాగం కాదు. అసలు అదే మీ జీవితం. ఆమేన్. ఏంటండి? దేవుడే మన జీవితం అండి. దేవుడు లేనిది మనకేది లేదండి. భాగాలుగా విడగొట్టేది ఏదైనా ఉంటే మీ ఇళ్లలో వాటిని విడగొట్టుకోండి. పనులు, లేకపోతే చదువులు, లేకపోతే వేరేది ఇంకోటి. దేవుడిని భాగంగా చేయబాకండి. ఆయన భాగం కాదు, ఆయనే మన జీవితం, ఆయనే మన సమస్తం కూడా. ప్రైజ్ ది లార్డ్. రెండోది, కుమారుడైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి. అంటే వాక్యముతో. వాక్యము లేకుండా నువ్వు దేవునిలో పరిపూర్ణత, సంపూర్ణత చెందలేవు. అది రెండో అనుభవం. మూడోది కూడా చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. మూడోదిగా ఏ సహవాసం? పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండకుండా, పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపులో ఉండకుండా, పరిశుద్ధాత్మ మరి పొందకుండా ఇంకా మీరు ఒకవేళ ఉంటే అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుందురు గాక. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు చదువుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మ పొందితే మీరు ఏమవుతారో చూడండి. అక్కడ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువుదాం. 4 చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడతారు. అందరూ ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ సహవాసం మనం చేయాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందితే పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయగలుగుతాం. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడకుండా మనం సహవాసం మన పరిశుద్ధాత్మతో లేకుండా మన ఆత్మీయ జీవితాలు ముందుకు కొనసాగలేవు. అర్థమవుతుందండి మీ అందరికీ? పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా నువ్వు విశ్వాసంలో బలపడలేవు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ప్రార్థనలో నువ్వు బలపడలేవు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా వాక్యములో బలపడలేవు. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ లేకుండా బాప్తిస్మం పొందలేవు. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని దర్శించాడు అంటండి. దర్శించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండానే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నారంట. వాళ్ళు అనుకుంటున్నారు ఇంతవరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని. అంటే వీళ్ళు బాప్తిజం లేకోకుండా కూడా భాషలు మాట్లాడుతున్నారే ఆశ్చర్యపోయారంట. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మలో నింపబడటానికి ఇష్టపడ్డారు. అందుకే బాప్తిజం లేకపోయిన దేవుడు వాళ్ళ మీదకి ఏం కురిపించాడు? ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చింది వాళ్ళమ్మటే బాప్తిజం పొందేసేసారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టాలి. అందుకే ఇక్కడ వాక్యంలో ఆ మేడ గదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే వాళ్ళందరినీ కూడా దేవుడు ఆత్మ వచ్చి దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేయండి, అందరూ కళ్ళు మూసుకోండి, చప్పట్లు కొట్టి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి అనుసరించి మహిమపరచండి అని ఇక్కడ గొంతెత్తి గొంతుకు పగిలిపోయేటట్టుగా ఆరాధన చేస్తూ ఉంటుంటే కొంతమంది ఇక అట్లా దెమ్మలాగా నిలబడుతున్నారు. దెమ్మలాగా నోరు కూడా మెదులుతున్నారు. ఇక పరిశుద్ధాత్ముడు మీలోకి ఎలా వస్తాడు? పరిశుద్ధాత్ముడు ఇట్లా నిలబడితే వస్తాడా? ఉద్యమం రావాలండి. ఆత్మ ఆ ఉద్యమం పాట పాడేటప్పుడు కానీ, ఆ ట్రాక్ లో పాటలు పాడి ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు కానీ అది ఆత్మతో చేస్తే మీలో ఉద్యమం వచ్చింది. ఆత్మతో చేయట్లా, మీరు నోటితో చేస్తున్నారు, నోటితో. అందుకే ప్రభు అంటాడు, ప్రభు ప్రభు అని మీరు పై పెదవులతో నన్ను పిలుస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. మీరు ఆత్మతో కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించండి. కళ్ళు మూసి ఆమేన్ అన్నప్పటికీ ఎక్కడున్నా మీరు అక్కడ ఉంటారు. ఏం జరిగిందో తెలియదు, మీకు ఏం జరిగిందో తెలియదు. ఎక్కడి నుంచో ప్రార్థన అందరూ ఆరాధన చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచో అందరు కళ్ళు మూసుకొని ప్రభు ఇక ఆరాధన అయిపోయి ఆమేన్ అన్నసరికి లేచి చూస్తే అక్కడ ఉంటాం. అంటే కారణం ఏంటంటే ఆత్మ తీవ్రత నిన్ను ప్రభువులో ఏం చేసిందంటే నాట్యం ఆడేటట్లుగాను ఆత్మలో మీరు పరవశం పొందేటట్లుగాను చేసి మిమ్మల్ని ప్రభువులో మరింతగా బలపరచబడే సమయంలో ఆ క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ లేకోకుండా దేవుడికి మీరు ఇష్టలుగా ఉండలేరండి. ఆత్మ పొందుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ఎవరితో సహవాసం ఎక్కువగా చేయాలంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. మీరు ఎప్పుడు అడగాల్సిన మాట అదే, పరిశుద్ధాత్మ కావాలి, ఆత్మ నింపుదల పొందాలి, ఆత్మాభిషేకం పొందుకోవాలని ఇది అడగాలి.
మరి మేడగదిలో అపోస్తులు 120 మంది ఆ మేడగదిలో మొరపెట్టుకుంటున్నారు, కనిపెడుతున్నారు ఆత్మ కోసం. మరి వాళ్ళ మీదకి అకస్మాత్తుగా దిగొచ్చిందంట. ఏంటి? పరిశుద్ధాత్మ అకస్మాత్తుగా దిగొచ్చి వాళ్ళ మీద వాలితే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళై అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం మత్తయి సువార్తలో చదువుతూ ఉంటుంటే పరిశుద్ధాత్ముడు అంట మీరు ఏం మాట్లాడాలో ఎలా నడవాలో అన్ని మీ లోపల ఉండి బోధిస్తూ ఉంటాడంటండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మీ లోపల నుండి బోధిస్తూ ఉంటాడు. ఆయన మీ లోపల లేడనుకో దైవ భయం అనేది మీకు రాదు. పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉండడనుకోండి, మీకు ఏమాత్రం కూడా భయం లేకోకుండా, లేకపోతే భక్తి లేకోకుండా, విశ్వాసం లేకోకుండా మీరు క్రమం తప్పి విచ్చలవిడిగా ఉంటారు. చదవండి ఆ మాట. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. వారు మిమ్మును అంగీకరించినప్పుడు అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పిదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. అది కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచూ ఉన్నాడే గాని మాట్లాడేవాళ్ళు మీరు కారు. అంటే ఇప్పుడు ఈ ఆత్మ సహాయాన్ని కోరిన మీరు, ఆత్మ సహవాసానికి వచ్చిన మీరు, ఆత్మానుబంధంలో నడిపించబడుతున్న మీకు పరిశుద్ధాత్ముడు లోపల నుండి గద్దిస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచన చెప్తాడు, ఏది మంచి ఏది చెడు నీకు తెలియపరుస్తాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆత్మ లేకపోయింది అనుకోండి, ఆత్మ లేకపోతే ఏమీ తెలియదు. ఎంతవరకు అనుకున్నదే చేయాలి, నాది నాకే, ఎవరి మాట నేను వినను, నేను మూర్ఖుణ్ణి అన్నట్లుగా కొంతమంది ఇంత మూర్ఖంగా, ఇంత కఠినంగా, కషాయతనంగా ఎందుకుంటారో తెలుసా అండి? ఆత్మ లేనందువల్లే. అంత కషాయతనంగా కఠినంగా ఉండేది ఎందుకో తెలుసా? ఆత్మ లేనందువల్లే. వారిలో పరిశుద్ధాత్ముడు లేదు కనుకే వారి దాటరిక దానికి కట్టుబడిపోయి ఉండకపోతారు. తగ్గరు, నిమ్మడమవరు, మెత్తలు వాడరు. ఆ గుండె కఠినమైన గుండె కఠినంగా రాయిలాగా ఉండిపోతుంది. కన్నీళ్లు గార్చినా లొంగరండి వాళ్ళంతే. ఎన్ని కన్నీళ్లు గాడు అడుగు, నువ్వు ఎన్ని ఏడు ఆయన ముందు ఏడు మార. ఆ గుండెకి అట్లాంటిది. అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకో, నువ్వు ఏడుస్తూ ఉంటుంటే దగ్గర తీసుకొని ఏడవ బాబు ఎందుకు అట్లా ఏడుస్తావు అని నీ కన్నీళ్ళకి స్పందిస్తారు. ఆమె నువ్వు ఏడిసిన మాట చెప్పినా వినట్లేదు అంటే అది ఏ గుండె అంటారు? ఇక దేవుడు ఆత్మ ఉంటే అట్లా ఉంటుందా? అందుకే దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే, నీ రాతి గుండెను తీసివేసి నేను నీకు మాంసపు గుండెను అనుగ్రహిస్తున్న నూతన స్వభావాన్ని. ఒకప్పుడు కఠినమైనది. అందుకే మీరు ఏ సహవాసంలో ఉండాలి? పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండాలి. శనివారం రండి, ప్రార్థనకు రండి అంటే ఉపవాస కోటాలు నచ్చవు మనకి. శనివారం కోటాలు నచ్చవు, ఆదివారమే. ఇక ఆదివారాలు కూడా మళ్ళీ 4 నెలలు అయితే 2 నెలలు అయితే మళ్ళీ స్టార్ట్. ఇక ఎక్కడికి? పాతలకి, ముక్కల పనులు, ఆగూసు స్టార్ట్. ఇక దేవుని బిడ్డలారా, మీరు దేవుడితో సహవాసం చేసేవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవుడికి, సన్నిధికి, ఉపదేశానికి మీరు దూరం అవ్వకూడదు, వాక్యానికి దూరం అవ్వకూడదు. మీకు 3 విషయాలు చెప్పారు. ఎవరితో సహవాసం చేయాలంట? తండ్రి అయిన దేవుడితో ప్రార్థనా సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో వాక్యపు సహవాసం. ఏమండి? 3వది పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్ముడు పొందాలి, పరిశుద్ధాత్మే మిమ్మల్ని నడిపిస్తాడు. 4వది కూడా చెప్పారు, అదేంటంటే అపోస్తుల సహవాసం. ఏంటిదండి అది? అపోస్తుల సహవాసం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు ఇందాక చదివారు కదా. అపోస్తుల సహవాసం, సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. సేవకుడికి ఆదివారమే లేదా మీకు ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడే మరి అయ్యగారండి రండి ప్రార్థన చేసేది, కానీ కష్టాలు వచ్చినప్పుడు అయ్యగారండి రండి అంతేనే. కానీ సహవాసం ఎప్పుడు కూడా సేవకులతో సహవాసం, సంఘంతో లేకపోతే మందిరంలో ప్రభుత్వ అపోస్తులతో సహవాసం కలిగి మనం నడిపించుకోవాలి. మీకు ముందే చెప్తున్నాను, తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి వాళ్ళు సేవకులే కాదండి.
ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు సేవకులు అయిపోతున్నారు. అర్హత లేని పనులు చేస్తున్నారు, యోగ్యత లేని పనులు చేస్తున్నారు. దేవుడు చెప్పకుండా, ఆయన చెప్పకముందే వాళ్ళు ఆ పనిలోకి దిగి బైబిల్ పట్టుకొని, అంటే బైబిల్తో పెట్టుకోవడం తప్పు కాదు, తెల్ల వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు,